గుంతకల్కి సంబంధించి మా ఆరవేశ్యలకు ముఖ్యంగా ఆరవేశ్యలకు సంబంధించి 100 వసంతాలు పూర్తి చేసుకుని 101వ జన్మదినం జరుపుకున్న శ్రేష్ఠి శ్రీ వంగదార్ రామకృష్ణ శెట్టి గారి గురించి మీకు పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా శ్రేష్ఠి అనే పదం మీరు ఎప్పుడు వినిండరు. మాకి ఆరవేశ్యలకు సంబంధించి శెట్టి అనే పదం మాత్రమే ఉంటుంది. ఈ యొక్క శెట్టిలో శ్రేష్ఠులు అంటే గుంతకల్కి సంబంధించి ఒకటే శ్రేష్ఠి ఉంటాడు. ఆ శ్రేష్ఠి శ్రీ వంగదార్ రామకృష్ణ శ్రేష్ఠి గారి గురించి 100 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 101 సంవత్సరం జన్మదినం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఏమి చేశారు, ఎలా ఈ 100 సంవత్సరాలు అనేది ఒక అవలోకనం చేసుకుంటే స్వాతంత్రోద్యమం కాలం నుంచి కూడా వారు తమ పాత్ర సామాజిక పరంగా ఇది చేశారు. అదేవిధంగా సామాజిక పరంగా రాజకీయాల్లో కూడా 2 సార్లు చైర్మన్ పోస్ట్కి పోటీ చేయడము, దాన్ని చైర్మన్ పోస్ట్ రాకపోవడం వల్ల కొంచెం రాజకీయ రంగం మనకి పనికిరాదని వారి యొక్క గురువులు శ్రీ శంకరానంద స్వామి నీకు రాజకీయాలు పనికిరావంటే రాజకీయాల నుంచి వారు విరమించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆర్థిక పరంగా చాలా వ్యాపారాలు చేశారు. అంతేకాకుండా గుంతకల్ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ని ఒకటి స్థాపించి దాని చైర్మన్గా ఉన్నంత కాలము బాగా నడిపాడు. ఎప్పుడైతే ఉన్న మిగిలిన వారందరూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయమన్నప్పుడు వద్దన ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసి పక్కనకు వచ్చిన తర్వాత 2-3 సంవత్సరాల్లోనే ఆ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మూతపడటం జరిగింది. అంటే వారు విలువలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆధ్యాత్మిక పరంగా ఆర్యవైశ్య సంఘం అంటే కన్నికా పరమేశ్వర దేవాలయం నిర్మించడంలో కానీ, లేదంటే రైల్వే గ్రౌండ్లో ఉన్నటువంటి వినాయక ఆలయాన్ని నిర్మించడం కానీ, అంతేకాకుండా శంకరానంద స్వామి ఆశ్రమం తిలక్ నగర్లో ఉంది, దాన్ని నిర్మించడంలో కానీ, అంతేకాకుండా ముఖ్యంగా మన దేశంలోనే ఉన్నటువంటి 100 కిలోల వెండి వినాయకుడి గురించి మీరు వినిద్దారు. అవోపా వినాయక ఉత్సవ సేవా సమితి యొక్క గౌరవాధ్యక్షునిగా ఆ యొక్క వెండి వినాయకుని చేయడంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు శ్రీ వంగదార్ రామకృష్ణ గారు. అంతేకాకుండా ఒక కళ్యాణ మండపానికి భూరి విరాళం ఇచ్చి వారి యొక్క పేరుతోనే ఆ కళ్యాణ మండపం మా టెంపుల్లో ఉంది. అంతేకాకుండా అనేక ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి వారు ఇక్కడ పామిడి, గుత్తి, అనంతపురము, రాయదుర్గము ఏ ఊరు వాళ్ళు వచ్చినా కూడా అక్కడ దేవాలయాలు కానీ లేదంటే ఆరవేశ సంఘాలు కానీ ఇది కావాలంటే తనకున్న సంపాదనలో వారికి భూరి విరాళాలు ఇచ్చి సహకరిస్తున్నారు. అంతేకాకుండా సామాజిక పరంగా వైద్యము ముఖ్యంగా చాలా మందికి తెలియదు. పుత్తూరు మనకు అప్పుడు ఏదన్నా ఇదే తగిన పుత్తూరుకు పోయి మనం కట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పుత్తూరు వారిని ప్రతి 15 రోజులకు ఒకసారి గుంతకల్కి వచ్చి ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ కట్టి ఆ కట్టిన తర్వాత విశ్రాంతి, భోజనాలు ఇవన్నీ సౌకర్యాలు చేస్తూ దాదాపు 25 సంవత్సరాల పాటు ఈ యొక్క పుత్తూరు ఉచిత శల్య చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు. అంతేకాకుండా దానికి శాశ్వత భవనం ఉంటే మేలు అనే ఉద్దేశంతో వాసవి భవన్ అనేది ఒకటి నిర్మించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా విద్యాపరంగా కూడా చూసుకుంటే గిన సరస్వతి విద్యామందిరం ఏర్పడటంలో కానీ లేదంటే రోటరీ హై స్కూల్ ఏర్పడటంలో కానీ ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాకుండా మన రాయలసీమలోనే ఒక హిందీ ప్రచార సభ గుంతకల్లో రావడం కానీ, అక్కడ టీటీసీ అంటే హిందీకి సంబంధించి టీచర్ ట్రైనింగ్ కోర్సుని వీరి కృషి వల్లనే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మహిళలు ఉంటారని వాళ్ళకి ఒక హాస్టల్ కూడా వారు నిర్మించి ఇప్పటి వరకు కూడా దాని యొక్క బరువు బాధ్యతలు నిర్వహిస్తున్నారంటే రాజకీయ వృద్ధుడు శ్రీ రోషయ్య గారు అనే విషయం మీ అందరికీ మనందరికీ తెలిసిందే. అలాంటి రోషయ్య గారు ఎప్పుడు గుంతకల్కి చేసినా కూడా వారి ఇంటి వద్దే ఉండేవాడు. అదేవిధంగా మేము ఎప్పుడు హైదరాబాద్కి పోయినా ఆయన కలిస్తే శ్రీ రామకృష్ణ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఆయన ఆరోగ్య పరిస్థితులు ఆరా తీసేవాళ్ళు. అంతేకాకుండా ఈ యొక్క దక్షిణ భారత హిందీ ప్రచార సభను ఇంత అద్భుతంగా నడుపుతున్నందుకు ఒక దేశ అత్యున్నత అవార్డును దేశంలో ఉన్నటువంటి మన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా వీరు పురస్కారం కూడా అందుకోవడం జరిగింది. ప్రతి రంగంలో కూడా తన యొక్క ముద్రను వేసుకొని ముందుకు పోతూ ముఖ్యంగా మా ఆర్యవైశ్యులకి తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఎప్పుడు కావాల్సినా కూడా అందుబాటులో ఉండి 100 సంవత్సరాలు నిండినా కూడా ఇప్పటికి కూడా వ్యాపార పరంగా వాళ్ళ ఆలోచనలు కానీ ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క ఆశయాలు కానీ
ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నాయి. ఆయన నిన్ననే మాట్లాడినప్పుడు ఏం చెప్పాడంటే, అనాయాస మరణం అంటే ఒక ఇది కాకోకుండా నా జీవితం పరిపూర్ణమైంది, స్వచ్ఛందంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా నా యొక్క లాస్ట్ చివరి ప్రయాణం కూడా కావాలని ఎలాంటి ప్రతి ఒక్కటి కూడా నేను చూశాను. అటు రాజకీయ రంగం కానీ, సామాజిక రంగం కానీ, విద్యారంగం కానీ, లేదంటే ప్రతి దాంట్లోన ఇంత తలపండిన వ్యక్తి గురించి మీ అందరికీ పరిచయం చేయడము ఈ యొక్క గుంతకల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా నాకు చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా అలాంటి మహోన్నత వ్యక్తిని పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చిన ఆర్టీవీ వారికి శతాధిక వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తున్నాను.